కేటాయించాలని, పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా కేటాయించాలి. మనం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం విజయవాడ పశ్చిమ. సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం పశ్చిమ నియోజకవర్గం ఉంది. మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం కాబట్టి మనం ఈ స్థానం కోరుకుంటాం. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగాం, ఇంట్రాగేషన్లో ఏ రోజు కూడా మనం మన కోసం కాదు, పార్టీ కోసమే పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం. మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి. ముద్రగడ పద్మనాభం గారు లేఖలు రాయలేదు, పార్టీ మీద లేఖలు రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం? నిలబడ్డాం కదా, పార్టీ దగ్గర నిలబడ్డాం. మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేశాం. కానీ పదవి దేనికంటే క్యాడర్ని బతికించడానికి, క్యాడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి. విజయవాడ నగరంలో మన క్యాడర్కి భవిష్యత్తు ఉండాలి. విజయవాడ నగరంలో మన క్యాడర్కి పదవులు రావాలి, మన క్యాడర్ నిలబడాలి. మనం వాళ్ళ కోసం నిలబడతాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం? ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ ఒక పోతిన్ మహేష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోన, విజయవాడలోన కాదు, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం. 42 మందికి కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం. ఆ రోజున 42 మందికి ఇచ్చాం. టౌన్ కమిటీ వేసాం, టెంపుల్ కమిటీ వేసాం, లీగల్ సెల్ వేసాం, ఐటీ ప్రిపేర్ చేశారు, అట్లాగనే అధికార ప్రతినిధులు వేసాం. ఇలాగ అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డాం. మన పార్టీ కోసం, మన పార్టీ ఉనికి కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే. నేను మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, నేను పదే చెప్పాను, నా కోసం నేను ఏ పని ఏ రోజు చేయలేదు. నా కోసం నేను ఏ పని చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా క్యాడర్ బాగుండాలి, వాళ్ళకి పదవులు ఇవ్వాలి, వాళ్ళు రాజకీయంగా ఎదగాలి, వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు వేసాను. ఎవరిని కాదనకుండా వేసాను. పార్టీలో 1-2 సార్లు మహేష్ ఎంతో ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నా కోసం వేసాను పదవులు. ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారని వేసాం.